గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైనాడ్. సో నిన్నటి నుండి రైడ్ చేసి అలసిపోయి ఇక్కడ వచ్చి ఆరామ్సే స్టే తీసుకొని పడుకున్నా. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంది. సో నేను ఇక్కడ మల్టిపుల్ స్టోరీస్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ వచ్చి స్టే చేసినాం. ఇది హాస్టల్ టైప్ అనమాట. మన హాస్టల్ ఉంది కదా, సేమ్ అట్లాంటిది. ప్రాపర్టీ ఎంత బాగుందంటే అబ్బా మాటలో చెప్పలేకపోతుంది, అంత ప్రశాంతంగా అసలు. అంటే నేను వచ్చిన తర్వాత కొన్ని ప్లేసెస్ చూద్దామని ప్లాన్ ఉండే యాక్చువల్గా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వైబ్స్ అది చూసిన తర్వాత ఇంక ఎటు వెళ్ళబుద్ధి కాలేదు. ఆరామ్సే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడనే ఉండిపోయినాను మంచిగా. సో ఈరోజు జంబ్రా పీక్ ట్రెక్ వెళ్తున్నాం. చలే. సో ఈరోజు జంబ్రా పీక్ ట్రెక్ వెళ్తున్నాం. నేను ఉంటున్న స్టేలోనే ఈయన కూడా స్టే చేస్తుండు. పేరు ఏదో వెరైటీగా ఉంది, ఏదో చెప్పిండు, వెస్ట్ బెంగాల్ అంట. సో ఆయన అన్నాడు ఒక్కడు వెళ్ళే బదులు మార్నింగ్ నేను కూడా వస్తా బ్రో అన్నాడు. సరే అని చెప్పేసి ఇద్దరం స్టార్ట్ అయిపోయినాం. ప్లాన్ వాస్ టు రీచ్ దేర్ బై 7 ఇట్ సెల్ఫ్. బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి టైం ఎంత 7:30 అవుతుంది. అంటే 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాండే. బట్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్, ఎందుకంటే ఒక 1 అవర్ అటు ఇటు అనేది అవుతూ ఉంటుంది. అటు మనలాంటి బతకస్తులతో ఇంకా కంపల్సరీ అవుతూ ఉంటాయి. సో ఇది ఓకే మాకు, నో ఇష్యూస్. ఇంకా టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోవాలి. ఇది జంబ్రా పీక్కి వెళ్ళే దారి. లైక్ అక్కడ బోర్డు ఉండే, లెఫ్ట్ తీసుకున్నాం. మ్యాప్స్ని నమ్ముకుందామా లేకపోతే మ్యాప్లోనేమో ముందెక్కడో చూపిస్తుంది అంటే మేమేమన్నా తప్పు రాంగ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినట్టున్నాం, లైక్ అంటే రాంగ్ ప్లేస్ ఎంట్రీ చేసినట్టున్నాం. జంబ్రాలో కూడా జంబ్రా పీక్, జంబ్రా వ్యూ పాయింట్ అట్లా 2-3 ఉన్నాయి. సో అక్కడ బోర్డు మీద, అందుకే మేము మా మీద మాకు నమ్మకం లేక బోర్డులు చూసుకుంటూ వచ్చినాం మెల్లగా. So here we are at the mighty Jambra Peak. గోప్రోలో కనిపిస్తుందో లేదో వ్యూ, కానీ ఇక్కడ నుండి అల్టిమేట్ ఉంది. పైకి వెళ్దాం ఏముంటుందో. జనాలు ఎవరు కనిపిస్తలేడండి అసలు. మావాడు ఆల్రెడీ రీచ్ అయిపోయి రిటర్న్ తీసుకుండు అని అంటే సూపర్. ఏమైంది? అరే నో ఎంట్రీయా, క్లోజ్ ఉన్నట్టుంది. జంబ్రా పీక్ అని ఎంత పొద్దున్నే లేచి ఎగేసుకొని వస్తే అది క్లోజ్డ్ అంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 months వరకు ఏదో క్లోజ్ చేసిర్రు. 2-3 months తర్వాతనే ఓపెన్ అవుతుందని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు. సో ఇంత దూరం వచ్చి వేస్టింగ్ కాలేదులే, మంచిగా ఫొటోస్కి అండ్ అంటే సైట్ సీయింగ్ అయితే బాగుంది. అండ్ ఈ చిన్న ఘాట్ సెక్షన్ లాంటి దగ్గర
రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో ఇట్స్ వర్త్ ఇట్. ఎఫర్ట్స్ ఆర్ నాట్ ఇన్ వెయిన్. సో ఇక్కడ నుంచి ఏం వెళ్దామా అని అనుకుంటే, సో ఇక్కడ దగ్గరలో ఏం లేవు, ఇంకా అన్నీ ఆల్మోస్ట్ లొకేషన్స్ అన్నీ దూరమే ఉన్నాయి. ఇక్కడ ఒకటి బాణాసుర డ్యామ్ అనేది ఉందంట, సో అక్కడికి వెళ్దాం అనుకున్నట్టున్నాం. సో బాణాసుర డ్యామ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎండ సాగు కొడుతుంది, అసలు నార్మల్గా లేదు. కాకపోతే వ్యూ అయితే వర్త్, ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ అనమాట. ఇది చాలా బాగుంది చూడ్డానికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 1 second ఐ విల్ ఫ్లిప్ ద కెమెరా అండ్ షో యూ. సో ఆ ముందు అక్కడ కనిపిస్తున్నాయి, ఇంకా కనిపిస్తున్నాయి లేదా కానీ అక్కడ నుంచి అక్కడ వెహికల్స్ పార్క్ చేసి అక్కడ నుండి ఇదంతా వాక్ చేసుకుంటూ ఇంత పైకి ఎక్కి ఇక్కడ రావాల్సి వచ్చింది. సో వచ్చేటప్పుడు అనిపించింది ఇంత దూరం ఏం ఎక్కుదాంలే అని, కానీ వచ్చిన తర్వాత ఈ వ్యూ అది చూస్తే అప్పుడే అర్థమైంది, ఓకే రావచ్చు ఇంత దూరం అని. బాణాసుర డ్యామ్ చూసేసి వచ్చిన తర్వాత ఆకలి ఫుల్ అవుతుంది, టైం కూడా 2 అయిపోయింది. సో మంచిగా మీల్స్ ఆర్డర్ చేసుకుని ఉండే హాస్టల్కే, బయటికి వెళ్ళి తినేంత ఓపిక లేక. సో అవి రాగానే మంచిగా తినేసి ప్రశాంతంగా కొద్దిసేపు టీవీ చూసుకుంటూ కూర్చుని ఉండే. సో అట్లానే చూస్తూ కొద్దిసేపు పడుకున్నా, రికార్డింగ్ పెట్టేసి అట్లానే పడుకున్నా, చూసుకోలే. తర్వాత మంచిగా ఆఫ్ చేసుకొని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఉండే కదా, వాళ్ళు కూడా బయటికి వెళ్దాము అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళి కొద్దిసేపు ఊరంతా బలాదూర్ తిరిగేసి వచ్చినాం. అక్కడ కాంతన్పారా అని వాటర్ ఫాల్ ఉండే, అక్కడ మంచిగా స్విమ్మింగ్ అది చేసి ఉండే. తర్వాత వచ్చి కొద్దిసేపు జింగా గేమ్ ఆడుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మంచిగా పొడి చాయ్ అన్నమాట, ఇది కేరళ స్పెషల్. సో మంచిగా 3 కప్పులు తీసుకొని పొడి చాయ్ తాగి ఆ తర్వాత ఇంకా హాస్టల్కి వచ్చేసి పడుకుందాం అనుకుంటుండే. కాకపోతే పక్కనే టీ ఫార్మ్స్ ఉండే, సో టీ ఎస్టేట్స్. సో వెళ్ళి కొద్దిసేపు టీ ఎస్టేట్స్లో వాక్ చేసి అది వచ్చి ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నా. సో దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ మై డే అట్ వైనాడ్.